ప్రతి మనిషి కళ్ళల్లో ఓ భాగం ఏమీ చూడదు. మీకు తెలిసినదే అన్న విషయం ఎప్పుడూ నిజం కాదు. కళ్ళు తెరిచి ఉన్నా నిజం మిస్ అయ్యే అవకాశం ఉంది. మనిషి కళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో మనకి తెలుసు. అయితే ఈ అద్భుత కళ్ళల్లో ఒక చిన్న వింత ఉంది. మనం నిత్యం చూస్తున్న ప్రపంచంలోనే మన కళ్ళు కొన్ని భాగాలు అస్సలు చూడలేవు. ఇది కేవలం వైద్య విజ్ఞానం మాత్రమే కాదు, జీవితాన్ని చూసే తీరును కూడా మార్చే విషయం. ఎందుకంటే మనం నమ్మే ప్రతి దృశ్యం పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఈ అసాధారణ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు మనం చూసే ప్రతి దృశ్యం పట్ల కొత్త ఆలోచన వస్తుంది. మీ కళ్ళు ఎప్పుడూ చూస్తున్న దాంట్లోనే ఓ ఖాళీ స్థలం ఉంది. మీరు గమనించలేకపోతున్నారు అంతే. ఈరోజు మనం చూస్తున్నా కూడా చూడలేని నిజాన్ని తెలుసుకుందాం. ఒకసారి డాక్టర్ లియనార్డ్ అనే శాస్త్రవేత్త తన రోగుల్లో ఒక వింత గమనించాడు. కొంతమంది తన చూపులో మధ్యలో ఉన్న దృశ్యాన్ని గుర్తించలేకపోతున్నారు. వారికి కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ ఒక చోట అసలు ఏమీ కనిపించడం లేదు. పరిశీలించగా తెలిసింది, మన కళ్ళ రెటీనాలో ఒక భాగం ఏ విజువల్ డేటాను కూడా పికప్ చేయదు. ఈ భాగాన్ని బ్లైండ్ స్పాట్ అని పిలుస్తారు. ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మన మెదడు ఈ ఖాళీని చుట్టుపక్కల దృశ్యాలతో పూర్తి చేస్తుంది. అందుకే మనం చూసే దృశ్యాలన్నీ పూర్తిగా కనిపించినట్లే అనిపిస్తాయి. అసలైన సత్యం మాత్రం మన కళ్ళే కొన్ని నిజాలని మిస్ అవుతాయి. ఒక చిన్న పరీక్ష మీ బ్లైండ్ స్పాట్ను కనిపెట్టేందుకు సరిపోతుంది. ఒక కాగితంపై బొట్టు, కొంచెం దూరంలో ప్లస్ గుర్తు వేయండి. ఒక కన్ను మూసి ఒకే దృష్టితో బొట్టు వైపు చూస్తూ కాగితం దూరం మార్చండి. ఒక స్థితిలో ఆ బొట్టు ఒక్కసారిగా మాయమవుతుంది. అదే బ్లైండ్ స్పాట్. ఈ ప్రయోగం మీరు నమ్మిన దృష్టిని కుదించేలా చేస్తుంది. కళ్ళు ఉన్న చూపు అందని స్థలాన్ని అర్థం చేసుకుంటారు చాలామంది మొదటిసారి. ఈ అనుభవం చాలామందిలో ఆశ్చర్యాన్ని, కాస్త భయం కూడా కలిగిస్తుంది. మనం చూసే ప్రపంచమే కాదేమో అనే అనుమానం మొదలవుతుంది. బ్లైండ్ స్పాట్ మన కళ్ళల్లో మాత్రమే కాదు, మన మనసులో కూడా ఉంటుంది. ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటున్నామనుకునే మన మానసిక ధోరణి. ఇది మరో బ్లైండ్ స్పాట్. మన నమ్మకాలు, అభిప్రాయాలలో కూడా మనకు చూపించని నిజాలు ఉంటాయి. మనం తెలుసుకునే దారిలో కొన్నిసార్లు చూపులే కాకుండా ఆలోచనలు కూడా అసంపూర్ణం. ఇదే నిజాన్ని గ్రహించిన వారు మరింత వినయంగా, మరింత జాగ్రత్తగా ఎదుగుతారు. ఎప్పుడూ తాము అన్నింటినీ గ్రహిస్తున్నారనే ధీమా వారికి ఉండదు. బ్లైండ్ స్పాట్ తెలిసిన తరువాతే నిజమైన విజన్ మొదలవుతుంది. ఎవరు నిజంగా జ్ఞానంగా ఉంటారంటే వారు ఎప్పుడూ తమ మిస్ అయిన అంశాలు గుర్తించగల వాళ్ళు. ప్రతి చూపులో ఒక మిస్సింగ్ భాగం ఉంటుందని గుర్తించాలి. నిజమైన విజ్ఞానం అంటే కనిపించని దానిని గుర్తించే సామర్థ్యం. కళ్ళతో కాక హృదయంతో చూడడం నేర్చుకున్నప్పుడు నిజం దర్శనమవుతుంది.